ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసులు కన్నుమూశారు. కోట కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమలు దిగ్భ్రాంతికి లోనైంది. విలక్షణ నటుడు ఎటుపోయాడని కళామ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడిలో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోకి ఆరంగేట్రం చేశాడు. 4 శతాబ్దాలుగా సినీ పయనంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగాను ఆయన పనిచేశారు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లోనూ కూడా నటించారు కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు కోట శ్రీనివాసరావు. 2015లో పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఆయనకు మొత్తం 9 నంది అవార్డులు వచ్చాయి. కోట శ్రీనివాసరావుకు 2 కుమార్తెలు, కూతురు కూడా ఉన్నారు. ఇక ప్రముఖుడు నటుడు కోట శ్రీనివాసు మృతి చెందిన నేపథ్యంలో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కోట కన్నుమూతతో తెలుగు సినీ పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. విలక్షణ నటుడు ఎటుపోయాడని కళామ తల్లి కన్నీరు పెట్టుకుంటోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి సినీ నటుడు కోట శ్రీనివాసరావు తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఓవైపు నగర వ్యాప్తంగా బోనాలు, మరోవైపు కోట లాంటి లెజెండరీ యాక్టర్ మృతి చెందినటువంటి వార్త
అటు సినీ పరిశ్రమతో పాటు సగటు ప్రేక్షకుల్ని కూడా ఈ వార్త ఏదైతే ఉందో విషాదంలోకి నెట్టేసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం 1942 జూలై 10వ తారీఖున కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అహనా పెళ్ళంట సినిమాతో కమెడియన్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ప్రతిఘటన సినిమాలో విలనిజం ఎలా ఉండాలి అన్న కోణంలో విలనిజానికి చాలా వరకు 100% న్యాయం చేస్తూ కోట నటించారు. సినిమాల్లోకి రాకముందు SBIలో ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కోట శ్రీనివాసరావు ఉద్యోగం చేసేవారు. 99లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 2015లో కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. 9 నంది అవార్డులు అందుకున్నారు కోట. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైనటువంటి నటనలు చేశారు కోట శ్రీనివాసరావు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి బాబు మోహన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదైతే బాబు మోహన్ అలాగే కోట కాంబినేషన్ అంటేనే దాదాపు 40 సినిమాల దాకా 750 సినిమాల్లో నటించినటువంటి కోట శ్రీనివాసరావు కెరీర్ లో దాదాపు 40 సినిమాల దాకా వీరిద్దరి కాంబినేషన్ ఉండేది. ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంటుందో వీరిద్దరి కాంబినేషన్ లో కూడా చాలా వరకు కథనంతో సంబంధం లేకుండా హిట్ అయినటువంటి సినిమాలే చాలా వరకు ఉన్నాయి. మొత్తం ఈ ఘటనకి సంబంధించి అందరూ కూడా సినీ పరిశ్రమ మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనకి సంబంధించి ఇప్పటి వరకు కూడా బాబు మోహన్ కూడా కోలుకోలేకపోతున్నారు. నిన్న రాత్రే మాట్లాడారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సడన్ గా ఏదైతే గత 4 నెలలుగా కూడా కోట శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురైనట్టుగా అయితే తెలుస్తోంది. బాత్రూమ్ లో కాలు జారి పడడం, వయసు రీత్యా ఇంకా కాలు జారి పడిన తర్వాత ఏ అవయవాలు కూడా సహకరించకపోవడము, మొత్తం కూడా బెడ్ రిడన్ లాగా అయిపోయిన పరిస్థితి ఏర్పడింది కోట శ్రీనివాసరావుకి. ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారనేసి మాత్రం అధికారికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. మొత్తం 1999లో ఏదైతే రాజకీయ అరంగేట్రం కూడా చేశారు కోట శ్రీనివాసరావు. 2004 వరకు కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 99, 2004 బీజేపీ ఎమ్మెల్యేగా కూడా శాసనసభ్యులుగా కూడా చాలా వరకు రాజకీయంగా కూడా తన ప్రస్థానం ప్రారంభించారు. తెలుగులోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటించారు కోట శ్రీనివాసరావు. మొత్తం 2015లో పద్మశ్రీ అవార్డుతో పాటు 2010లో వాళ్ళ తనయుడు చనిపోయిన వెంటనే కుమారుడి పేరుతో ఒక ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ సంఘటనకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా బీజేపీలో కూడా పనిచేశారు కాబట్టి కోట శ్రీనివాసరావు రాజకీయ నాయకులు కూడా చాలా వరకు కూడా పరామర్శిస్తున్నారు. మరి కాసేపట్లో ఫిల్మ్ నగర్ లోని తన నివాసానికి అందరూ కూడా చేరుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. తెల్లవారుజామున ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అటు దాదాపు 750 సినిమాల్లో అనేక పాత్రలకు జీవం పోశారు. ఒక్క పాత్ర అని కాకుండా కోట శ్రీనివాసరావు ప్రతి ఒక్క పాత్రని కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకునే ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయేటటువంటి నటుడు. అలాంటి నటుడిని కోల్పోవడం అనేది సగటు ప్రేక్షకుడు ఈ రోజు ఏదైతే ఆదివారము టీవీ ముందు కూర్చొని ఏదైతే చూడాలి అనుకున్న సమయంలో తమ నటుడు ఏదైతే అభిమాన నటుడు ఎవరైతే ఉన్నారో నటుడిని కోల్పోవడం అయితే చాలా వరకు కూడా ఇది చాలా తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటి లెజెండరీ యాక్టర్ ని కోల్పోవడం అనేది మాత్రము ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ తో పాటు ఇతర భాషల్లో ఉన్నటువంటి నటులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరి కాసేపట్లో కోట ఇంటికి ప్రతి ఒక్కరు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఫిలిం నగర్ లోని తన నివాసం దగ్గరకు అందరూ కూడా ఇప్పటికే చేరుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఒక్కొక్క క్యారెక్టర్ ని ఒక్కొక్క విలక్షణమైనటువంటి మేనరిజం తో ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మాండలికంతో ఏదైతే తెలంగాణ మాండలికాన్ని కోట శ్రీనివాసరావు మాట్లాడినట్టుగా అసలు ఇంకా ఏ నటుడు కూడా నటించలేడు. అలాంటి ఒక విభిన్నమైనటువంటి నటుడు నాటకాల ద్వారా చాలా వరకు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే ఆహనా పెళ్ళంట సినిమాతో కావచ్చు, ప్రతిఘటన సినిమా క్రాంతి కుమార్ డైరెక్షన్ లో మొదటిసారి ఆయనకి అవకాశం వచ్చింది నటుడిగా. ఆ తర్వాత కొద్ది రోజులు ఈ సినిమా అనంతరం మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెళ్లి వృత్తిరీత్యా మళ్ళీ ఉద్యోగం చేసుకొని ఇంకా పూర్తిగా జాబ్ కి రిజైన్ చేసి మళ్ళీ సినిమాల్లోకి రావడము, ఎప్పుడైతే సినిమాల్లోకి మళ్ళీ అరంగేట్రం చేశారో
వరుసగా కళామ తల్లి ముద్దు బిడ్డలాగా ప్రతి ఒక్క సినిమాని కూడా చాలా, అసలు కోట లేదే ఆ సినిమా లేదు, కోట బాబు మోహన్ కాంబినేషన్ లేదే ఆ సినిమా లేదు అన్న కోణంలో చాలా వరకు కూడా బ్యాలెన్సింగ్ గా ఒక్కొక్క సినిమాని చేసుకుంటూ వచ్చారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాని కూడా ఈ కాంబినేషన్ ఏదైతే కోటా శ్రీనివాసరావు అలాగే బాబు మోహన్ కాంబినేషన్ కూడా చాలా సినిమాలను కూడా నటించింది. ఒక విమనైజర్ కావచ్చు, ఒక విలనిజం కావచ్చు, ఒక కమెడియన్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, అలాగే ఒక పిసినారి కావచ్చు, ప్రతి ఒక్క హావభావాలు ఏదైతే నవరసాల్లో ఉన్నటువంటి నవరసాలని చాలా ఈజీగా పండించగలిగేటటువంటి నటుడు కోటా శ్రీనివాసరావు. ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే నాటకాల నేపథ్యంలోనే చాలా మంది నటులు కూడా సినిమాల్లోకి ఆ నాటకాల ధ్యాసతోనే చాలా వరకు కూడా సినిమాల్లోకి వచ్చేవారు. ఆ నాటకాల నేపథ్యంలో వచ్చినటువంటి కోటా శ్రీనివాసరావు కూడా చాలా వరకు కూడా తన రంగుకి సంబంధించి కావచ్చు, అలాగే సినిమా అవకాశాలు వస్తాయా రావా అన్న నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ క్రాంతి కుమార్ ఇచ్చినటువంటి ప్రతిఘటన సినిమాలో ఇచ్చినటువంటి క్యారెక్టర్, ప్రాణం ఖరీదులో ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ తర్వాత కొద్ది రోజులు ఏదైతే అవకాశాల కోసం ఎదురు చూడలేదు, కానీ అవకాశాలే తను వెతుక్కుంటూ వెళ్ళాయి. ప్రతిఘటన దగ్గర నుంచి వెంకటేష్ తో చేసినటువంటి గణేష్ సినిమాలో ఆ రాజకీయ నటుడిగా విలక్షణమైన నటన, ఏదైతే ఒక పొలిటీషియన్ ఎంత క్రూయల్ గా ఉంటాడు అన్న ఒక సీన్ ని అయితే కోటా శ్రీనివాసరావు ఆ గణేష్ సినిమాలో చూపించినటువంటి తీరు కావచ్చు, ఏదైతే అప్డేట్ జనరేషన్లు చేంజ్ అవుతున్న కొద్దీ కూడా కోటా శ్రీనివాసరావు ఛాలెంజింగ్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా విలనిజం అయినా సరే, అది ఎటువంటి క్యారెక్టర్ అయినా సరే, అటు మరోవైపు చూసుకున్నట్టయితే తాళి సినిమాలో ఉన్నటువంటి కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ కావచ్చు, అసలు జుగుప్సాకరమైనటువంటి కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సగటు ఆడియన్ అసహించుకోలేలాంటి క్యారెక్టర్ లో కూడా ఇమిడి ఉన్నటువంటి నటుడు. ఇలాంటి నటుడిని తెలుగు ఇండస్ట్రీ కోల్పోవడం అనేది మాత్రం ఇది తీవ్ర లోటుగానే పరిగణిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఏదైతే అత్తారింటికి దారేది సినిమాలో కూడా కోటా గురించి మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆయన వయసు అంతా లేదు మాకు కెరీర్ అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చిన పెద్దవారిలో అలాగే నటుల్లో కోటాకు ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చెప్పకనే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం ఈ ఏదైతే అప్పట్లో నటించినటువంటి సినిమాలో మండలాధ్యక్షుడు, ఈ సినిమా చాలా వరకు కూడా చాలా కాంట్రవర్సీ సినిమా. చాలా వరకు కోటా శ్రీనివాసరావుని అటు చాలా మంది అభిమానులు రాజకీయ పరంగా కూడా చాలా వరకు కూడా కోటాకి చాలా వ్యతిరేకత ఏర్పడినటువంటి సినిమా ఇది. మండలాధ్యక్షుడు సినిమా కోటా శ్రీనివాసరావు కెరీర్ లోనే ఒక ఏదైతే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆ సినిమాకి సంబంధించి కూడా చాలా వరకు కూడా దెబ్బలు తిన్నటువంటి నటుడు. ఏదైతే ఒక ప్లాట్ఫామ్ మీద వెళ్ళేటప్పుడు కాదు, రైల్ని క్యాచ్ చేసేటప్పుడు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా అప్పుడున్నటువంటి సీఎం రామారావు హయాంలో చాలా మంది అభిమానులు కూడా కోటా మీదకి దురుసుగా వెళ్లి చెప్పులతో కొట్టడం ఇలాంటి సంఘటనలు కూడా ఫేస్ చేశారు. అభిమానానికి హద్దులు లేవు అన్న కోణంలో ఒక నటుడిని ఆ నటుడు పరకాయ ప్రవాసం చేసేటటువంటి క్యారెక్టర్ లో ఒదిగి ఉన్నటువంటి నటుడిని సగటు ప్రేక్షకుడు ఈ విధంగా తన అభిమాన సీఎం ఇలా చేశారన్న కోణంలో ఆయన మీద దాడికి దిగడము చాలా వరకు కోటా శ్రీనివాసరావు కెరీర్ లో ఎన్ని మైలురాళ్ళు ఎదిగారో అంతకు మించి జీవితంలో కూడా కష్టాలని సుఖాలని అనుభవిస్తూ వచ్చి 83 ఏళ్ల ఈయన ప్రస్థానంలో దాదాపుగా కూడా చాలా వరకు కూడా మంచి సినిమాలతో పాటు అలాగే కాంట్రవర్సీ మాటలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే ఈ విధంగా దాడులు కూడా అతని మీద చాలా వరకు జరిగాయి. ఎక్కడా కూడా ఏదైతే కొడుకుని కోల్పోయిన తర్వాత చాలా వరకు కూడా ఆయన పయనం కొంతవరకు కూడా ఏదైతే చెట్టంత కొడుకు కోల్పోవడంతో ఏ తండ్రికైనా ఉండేటటువంటి మానసిక క్షోభే కోటా శ్రీనివాసరావు కూడా అనుభవించారు. అలాగే తన కొడుకు పిల్లల్ని అలాగే ఇద్దరు కుమార్తెల్ని కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. వాళ్ళు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. తాతయ్య అన్న కోణంలో తాతయ్య చాలా బాగా చూసుకుంటారు, ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధ చూపించే వాళ్ళు అన్న కోణంలో కూడా వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కళామ తల్లి ముద్దు బిడ్డ దాదాపు 4 దశాబ్దాలుగా కూడా కళామ తల్లి ఒడిలో ఒదిగినటువంటి కోటా శ్రీనివాసరావుని కోల్పోవడం అనేది మాత్రం తెలుగు ఇండస్ట్రీ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతుంది అనేసి తెలుస్తోంది గంగోత్రి. ఉషా, ప్రాణం ఖరీదు సినిమాతో 750కి పైగా చిత్రాల్లో నటించినట్టు తెలుస్తోంది. 9 నంది అవార్డులను అందుకున్న కోటా శ్రీనివాసరావు గారు మరణించడంతో సినీ రంగ ప్రవేశంలో తీరని లోటు ఏర్పడిందా?
ఖచ్చితంగా గంగోత్రి, లోటు అన్న పదం చాలా తక్కువ పదం. ఈ కోటా శ్రీనివాసరావు లేని సినిమా అంటూ ఏది లేదు. ప్రతి ఒక్క జనరేషన్ కి, ఒక్క జనరేషన్ అనే కాకుండా అప్డేటెడ్ జనరేషన్ చేంజెస్ వస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కోట నటన ఒక ఛాలెంజింగ్ గా ఉండేది. అదే సమయంలోనే నటులు కూడా కోటాతో నటించడానికి చాలా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు. కోటాతో మేము బ్యాలెన్సింగ్ చేయగలమా నటనను అన్న కోణంలో హీరోయిన్లు కూడా చాలా వరకు కూడా టెన్షన్ పడినటువంటి వాతావరణం కూడా ఉన్న నేపథ్యం కూడా ఉంది. చాలా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కోటా శ్రీనివాసరావు కెరీర్ లో 9 నంది అవార్డులతో పాటు 750 పైగా సినిమాలు చేశారు. అది భాష ఏదైనా సరే, తెలుగు కానీ, మలయాళం కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఈ భాష ఏదైనా సరే ఓన్ చేసుకొని తన సొంత లాంగ్వేజ్, తన సొంత భాష, అసలు ఎవరికి కూడా అక్కడ ఇతను మన నటుడు కాదు, పరభాష నటుడు అన్న తేడా లేకుండా ఆ యాసకి, ఆ భాషకి యాప్ట్ చేసుకొని నటించినటువంటి నటుడు. ఇలాంటి నటుడు ఇప్పటి తరంలో అయితే దొరకడం అయితే చాలా కష్టమే అనేసి చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద కోటా శ్రీనివాసరావు, 83 ఏళ్ల కోటా శ్రీనివాసరావు ఏదైతే వృత్తిరీత్యా SBI ఎంప్లాయ్ గా పనిచేశారు, ఆ తర్వాత కళామ తల్లి సేవలోనే చాలా వరకు తన జీవిత ప్రయాణం కూడా గడిచింది. మొత్తం ఏదైతే భార్య రుక్మిణి, అలాగే పిల్లలు 3, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయిని కోల్పోవడము, వరుసగా మొత్తం చూసుకున్నట్టయితే ఈ యాక్టర్స్ ఇద్దరు బాబు మోహన్ రావు కావచ్చు, అలాగే కోటా శ్రీనివాసరావు కావచ్చు, వీరిద్దరూ కూడా కుమారుల్ని కోల్పోయారు. ఇద్దరు ఎంత అన్నదమ్ముల్లాగా ఉండేటటువంటి నటులు నిజ జీవితంలో కూడా అంతే కుమారుల్ని కోల్పోవడము, అది రోడ్డు యాక్సిడెంట్లలోనే కోల్పోవడం కూడా ఇది కూడా ఒక వారి ఇద్దరి కుటుంబాల్లో కూడా తీరని లోటుగానే పరిగణిస్తారు. మొత్తం మీద కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ జనరేషన్ ఏదైతే ఉందో సినిమాలు, వాళ్ళిద్దరి కాంబో ఏదైతే ఉందో, కొన్ని సినిమాల్లో అయితే కామెడీని చూసే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాలకు వెళ్ళినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మొత్తం ప్రాణం ఖరీదుతో కొన్ని విలక్షణమైనటువంటి నటన రూపం చూపించినప్పటికీ అహనా పెళ్ళంట సినిమాలో, ఓవరాల్ గా అహనా పెళ్ళంట సినిమాలో ఆ రోల్ ఏదైతే ఉందో, కమెడియన్ గా, పిసినారిగా, ఒక తండ్రిగా, అలాగే ఏదైతే ప్రతి ఒక్కటి కూడా పిసినారి క్యారెక్టర్ జంధ్యాల కోటాని తీసుకోవడంలో 100% న్యాయం చేశారు ఆ సినిమాకి అన్న కోణంలో కూడా అప్పట్లో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అనుకున్నటువంటి ఘటన కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క దర్శకుడు కోట నటనతో పాటు, అలాగే అతను పరకాయ ప్రవేశం చేసేటటువంటి బాడీ లాంగ్వేజ్ తో పాటు యాస, ఇవి రెండు కూడా చాలా కోటా కెరీర్ ని ఇంకా ముందుకు తీసుకుంటూ వెళ్ళాయే గానీ ఎక్కడ కూడా కోటాకి సంబంధించి వెనకడుగా అయితే ఏ డైరెక్టర్ కూడా వేయలేదనేసి తెలుస్తుంది. మొత్తం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క విలక్షణమైన సినిమాల్లోనే నటించారు కోటా శ్రీనివాసరావు. కెరీర్ లో చాలా వరకు కూడా 9 నంది అవార్డులు అందుకున్నటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే కోటా శ్రీనివాసరావు అనేసి చెప్పాలి. చాలా వరకు కూడా అన్ని సినిమాల్లో కూడా తనదైన ముద్ర మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకున్నటువంటి నటుడు కోటా శ్రీనివాసరావు అనేసి చెప్పుకోవాలి. గత 4 నెలలుగా కూడా అనారోగ్యంతో ఉన్నారు. అలాగే బాత్రూమ్ లో కాలు జారి పడడము, మొత్తం కూడా మంచం మీదే మొత్తం కూడా అవ్వడము, ఇవన్నీ కూడా వయసు రీత్యా అతనికి ఏది కూడా సహకరించకపోవడము, ఈ కారణాల వల్ల ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్టుగా అయితే తెలుస్తుంది గంగోత్రి. ఉషా, కోటా శ్రీనివాస్ గారు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా, ఒక తండ్రి క్యారెక్టర్గా, విలన్గా ఎన్నో పాత్రలు నటించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఈ సినీ రంగ ప్రవేశంలో లేకపోవడంతో ప్రజలు ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక లెజెండరీ యాక్టర్ ని కోల్పోయిందనేసి తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా మంది కూడా ఫిలిం నగర్ లోని తన నివాసానికి ఇప్పటికే చాలా మంది కూడా బారులు తీరుతున్నారు. కోటా శ్రీనివాసరావుకి సంబంధించి ఏదైతే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా కోటా శ్రీనివాసరావుకి మించిన నటుడు లేడు. అలాగే ప్రాణం ఖరీదనే కాదు, చివరి చిత్రం వరకు కూడా కోటా శ్రీనివాసరావు ఆ సినిమాకి ఎలాంటి న్యాయం చేయాలన్న తపనతోనే ప్రతిసారి కూడా ప్రతి ఒక్క సినిమాని కూడా ఒక మొదటి సినిమాగానే భావించి చేసేవారనేసి తెలుస్తోంది. మొత్తం
కోటా శ్రీనివాసరావు కెరీర్ లో ఉన్నటువంటి సినిమాలతో పాటు కోటా శ్రీనివాసరావు వాడినటువంటి మాండలికం, తెలంగాణ యాస ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే తెలంగాణ యాస కొన్ని సినిమాల్లో కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ అయితే చాలా మంది అప్పట్లో కాంట్రవర్సీకి కూడా వచ్చారు. మా తెలంగాణ స్లాంగ్ ఇలా ఉంటుందా, కోట మరీ దీన్ని ఎబ్బెట్టుగా చూపిస్తున్నారు అన్న కోణంలో కూడా చాలా మంది అప్పుడు కోటా శ్రీనివాసరావు మీద దాడికి దిగడం కూడా మనం చూసుకోవచ్చు. ఇది చాలా పెద్ద దుమారమే. ప్రతి ఒక్కటి కూడా కోటా శ్రీనివాసరావు కెరీర్ లో ఒక నటన పరంగానే చాలా వరకు కూడా అతను ఫేస్ చేశారు. కాంట్రవర్సీలకి సంబంధించి కోటా శ్రీనివాసరావు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇక ఏ నటుడు కూడా ఎదుర్కొన్నట్టుగానే తెలుస్తుంది. మండలాధ్యక్షుడు సినిమా దగ్గర నుంచి తెలంగాణ మాండలికం వరకు కూడా ప్రతి ఒక్క దానిలో కూడా కోటా శ్రీనివాసరావుని ఎక్కడికక్కడ దాడికి దిగుతూనే వచ్చారు. ప్రతి ఒక్కటి కూడా మా అధ్యక్షుడు ఎన్నికలు కావచ్చు, ఇతర ఎన్నికలు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు. ముక్కుసూటిగా ఏదైనా అనిపిస్తే అది అనేసేటటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యాఖ్యల వల్ల కూడా సదరు చాలా మంది కూడా అతని మీద దురుసుగా మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏదైతే వయసు రీత్యా ఇంట్లో పడి ఉండక మళ్ళీ ఇటు రావటం ఎందుకు అన్న కోణంలో నాగబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. ఇలాంటివి చాలా వరకు కూడా ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని బాధలు ఎదుర్కోవాలో అన్ని బాధలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు అనేసి చెప్పుకోవాలి. అటు కొడుకుని కోల్పోవడం కావచ్చు, అలాగే నటన పరంగా దాడులు కావచ్చు, అలాగే మాండలికాల పరంగా కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా చాలా వరకు కూడా ఎదుర్కొంటూ వచ్చి రాత్రి పగళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాని కూడా ఏదైతే నిత్య విద్యార్థులుగా ఆ సినిమాని చేసుకుంటూ పోవడము అది ఒక్క కోటా శ్రీనివాసరావుకే సాధ్యం అనేసి తెలుస్తుంది. మాండలికాలు కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఒక్కొక్క క్యారెక్టర్ కి ఆయన తీసుకున్నటువంటి కేర్ కావచ్చు, ఆ గెటప్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కోటా శ్రీనివాసరావు కెరీర్ లోనే ఒక మైలురాళ్లుగానే నిలిచిపోతాయి. ఏ నటనకి ఆ నటన, ప్రతి ఒక్క నటనలో కూడా కోటా శ్రీనివాసరావుకి మించినటువంటి నటుడు లేడు. ఆ తరం ఎస్వి రంగారావు, రాజనాల ఆ తరం నటుల తర్వాత అంతటి పేరు సంపాదించుకున్నటువంటి నటులు కోటా శ్రీనివాసరావు. ఇంతటి కెరీర్, ఇన్ని అవార్డులు, ఇన్ని రివార్డ్స్, 750 సినిమాల పైగా పలు భాషల్లో దాదాపు 5 భాషల్లో నటించినటువంటి నటులు ఇక ముందు రారు అన్న అనడంలో అతిశయోక్తి లేదనేసి అనిపిస్తోంది గంగోత్రి. ఉషా, ఇక్కడ ఫిలిం నగర్లో తన నివాసంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి, ఏ సమయంలో జరుగుతాయి? ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు అయితే అధికారికంగా అంత్యక్రియలకి సంబంధించి ఒక అఫీషియల్ గా అయితే చెప్పలేదు. ప్రస్తుతం అయితే కోటా శ్రీనివాసరావుకి దాదాపుగా కూడా అన్ని సౌత్ ఇండియాకి సంబంధించి చాలా మంది కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కోటా శ్రీనివాసరావుకి ఒక ప్రేక్షకుడే కాకుండా సినీ నటులు కూడా చాలా మంది కోటా శ్రీనివాసరావుకి అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా కన్నడ ఇండస్ట్రీ దగ్గర నుంచి, మలయాళం ఇండస్ట్రీ దగ్గర నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, హిందీ ఇండస్ట్రీ నుంచి, ప్రతి ఒక్క ఇండస్ట్రీల నుంచి కూడా కోటా తుది చూపు చూసుకోవడానికైతే, కడసారి చూసుకోవడానికైతే చాలా మంది కూడా కోటా నివాసానికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో అందరూ కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ అంత్యక్రియలకి సంబంధించి అయితే ఇంతవరకు కూడా ఒక అఫీషియల్ గా తమ కుటుంబ సభ్యుల నుంచి అయితే ఇంతవరకు కూడా ఏ సమాచారం కూడా అందలేదు. ఇవాళ కాకపోయినా రేపు ఖచ్చితంగా అంత్యక్రియలకి సంబంధించి ఉండొచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తన కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కావచ్చు, మనవాళ్ళకి సంబంధించి కావచ్చు, వారు ఇండియాలోనే ఉన్నారా లేకపోతే విదేశాల్లో ఉన్నారా అన్న కోణంలో కూడా పలు చర్చలు జరుగుతున్నాయి. అనంతరం కోటా శ్రీనివాస్ కి సంబంధించి అంత్యక్రియలకి సంబంధించి కూడా ఒక అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద తెలుగు ఇండస్ట్రీ, తెలుగు పరిశ్రమ ఇంత లెజెండరీ నటుడిని కోల్పోవడం అనేది మాత్రము ఒక తీవ్రమైన లోటు అనేసి తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.